ప్రస్తుతం మంగళగిరిలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. నాకు ఇవ్వండి పోటీ. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు, దీపాదాస్ మున్షి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్, మరియు వారితో వచ్చినటువంటి మంత్రివర్గ సహచరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ, దయచేసి మిత్రులందరూ సహకరించాలి ప్లీజ్. సభా కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. పెద్దలందరూ కూర్చోవాలి. ఇప్పుడు పళ్ళం రాజు గారు మాట్లాడతారు. ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి. కమిటీ సభ్యులు రుద్రరాజు గారు, వేదిక పైన పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, అలాగే తెలంగాణ నుంచి వచ్చిన సీనియర్ నేతలు, మంత్రివర్యులకు, వేదిక పైన పెద్దలకు, దీపాదాస్ మున్షి గారికి, మాణిక్యం ఠాగూర్ గారికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీమతి షర్మిల గారికి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, వేదిక పైన వివిధ కాంగ్రెస్ పెద్దలకు, కమ్యూనిస్ట్ పెద్దలకు, సభలో ఉన్న సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈవేళ చాలా ఉత్సాహంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం చాలా వేడుకలుగా ఇక్కడ విజయవాడలో మనం నిర్వహించుకుంటున్నాం. ఎన్నో విషయాలు అందరూ చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి నాయకుడో, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి తీసుకొచ్చారో, ఏ విధంగా ప్రజలను ఆదుకున్నారో, ఏ విధంగా రైతులను ఆదుకున్నారో, ఏ విధంగా వ్యవసాయాన్ని నిలబెట్టారో అనేది ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా నేను కూడా కొన్ని విషయాలు చెప్పి విరమించుకుంటాను. బాపిరాజు గారు మాట్లాడినప్పుడు 78లో మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అసెంబ్లీలో అడుగుపెట్టారో అనేది చెప్పడం జరిగింది. నా అనుభవం ఏంటంటే, నేను మొట్టమొదటిసారి ఎంపీగా 1989లో ఎన్నికైనప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే ఫస్ట్ టైం ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. అయితే కలిసి ఆయనతో పాటు పార్లమెంటుగా కూర్చోవడానికి అవకాశం కలిగింది నాకు. ఆనాడు పంచుకట్టు కాదు, సఫారీలో ఉండేవాడు ఆయన. సఫారీ వేసుకుని ఉండేవాడు ఆయన మనిషి. ఇంకోటి ఏమిటంటే, ఎప్పుడూ 1-2 పుస్తకాలు పట్టుకుని ఉండేవాడు.